సంక్రాంతి సంబరాలు మా దగ్గర స్టార్ట్ అయినాయి చూడండి. ఎస్ఐ గారిని ఆహ్వానించాము. ఇక్కడైతే మా ఫ్లెక్సీ గ్రౌండ్లో అయితే బాయ్స్ అందరు రెడీగా ఉన్నారు. మా ప్రిన్సీ మాత్రం ముందుగా నడుచుకుంటూ వెళ్తుంది. చూడండి, చూస్తూనే ఉండండి, అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. భోగిమంటలకి రెడీ చేస్తున్నారు. భోగిమంట వేయడానికి చూపిస్తాను. బాయ్స్ అందరు రెడీ చేస్తున్నారు, గర్ల్స్ ఇంకా రాలేదు. ఇదేమో వాలీబాల్ కోర్ట్, వాలీబాల్ ఆడడానికి కోర్ట్ పెట్టారు. గారిని ఆహ్వానించాము. తనకి ఇవ్వడానికి బొకే అయితే మా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మేమే రెడీ చేస్తున్నాము. వచ్చేసారు. అలాగే మహిళలు ఇంకా ఎవరు రాలేదండి, చాలా తక్కువ మంది ఉన్నారు. కావున ఉన్నారు, మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే వేలేపాడు గారు ఎక్కువగా ఉన్న మండలం అండి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు మన మండలంలో మన గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్. అలాగే మన గ్రామ పెద్దలు కూడా మన ముఖ్య అతిథి వర్యులు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. వేలేపాడులో ఈ యొక్క గేమ్స్ అనేవి నిర్వహించడం ఆగిపోయింది. ఈ రాజకీయాలకు అతీతంగా కేవలం మా గ్రామంలో తరపునే ప్రతి ఒక్క ఎంప్లాయీ కావచ్చు. మా మండలంలోని జడ్పీటీసీ గారు మా ఊరే. తను కూడా మాకైతే మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ తర్వాత మనకి ఎస్ఐ గారు అయితే స్పీచ్ ఇస్తారు. అది కూడా మీరు అందరూ వినాలి. స్పీచ్ తర్వాత భోగి మంటలు ఉంటాయి. నన్ను ఊరికి ఇన్వైట్ చేసిన గ్రామ పెద్దలకి మరియు ఈ స్టేజ్ నాతో పాటు స్టేజ్ చేస్తున్న పెద్దలకి నా శుభోదయం. సంక్రాంతి సంబరాలంతా కూడా పాత పుస్తకాల్లోనే ఉన్నట్టున్నాయి. అందరూ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం మీకు చూడడం అన్నమాట. ఒక విలేజ్లో భోగి రోజు అందరూ కలిసి పండుగ చేసుకోవడం. యాక్చువల్గా సినిమాల్లో చూపిస్తారు, టీవీలో చూపిస్తారు, ఇది రియల్గా చూపిస్తున్నారు. మా అబ్బాయి వాళ్ళు కూడా తీసుకొచ్చి చూపించేవాడిని. ఎందుకంటే ఈ వాల్యూస్ అనమాట, మన పిల్లలకి మనం నేర్పించే వాల్యూస్ ఇవన్నీ కూడా. ఊరు ఈ చెట్టు కింద ఈ మట్టిలో ఈ ప్రజలతో ఆడుకోవడం అనేది ఒక కళ. దాన్ని నిజంగానే దాన్ని ప్రూవ్ చేసి చూపించారు. చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మాకు. దాంట్లో ఏదో నిర్వహించామంటే నిర్వహించినట్టు లేదు. అందరూ యూనిఫామ్గా ఒకే యూనిఫాము, అందరూ గ్రామ పెద్దలు కూర్చోబెట్టడం, ఆడవాళ్ళు మంచిగా రెడీ అవ్వడం, భోగి మంటలు. నాకు చాలా సంతోషంగా ఉంది. పల్లెటూరు అంటే ఏమనుకుంటారు అందరూ కూడా సిటీస్. మాది యాక్చువల్గా విజయవాడ సిటీనే. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినాక సిటీలోనే పెరిగా. పల్లెటూరు అంటే మాకంటే ఒక అవగాహన ఉంటుంది. ఏముంటుంది, సంక్రాంతి అంటే కోడి పందాలకి వెళ్ళిపోతారు, భోగి మంట ఏదో నమ్మకం వస్తే వేస్తారు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని అది కాదు, నిజంగానే సంక్రాంతి అంటే ఇలాగే చేసుకుంటామని చూపించారు. మళ్ళీ మీ అందరికి కూడా చాలా సంతోషం. శుభాకాంక్షలు చెప్తున్నాం. నట్టు ఈ 3 days కూడా ఇలాగే జరుగుతుందా? సూపర్, చాలా సూపర్. మా పై అధికారులు కూడా చెప్తాం. దీని ఒక మోడల్ విలేజ్ గా తీసుకునే కూడా చాలా బాగుంది. అంటే టీచర్ ఏదో జస్ట్ రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోతామో అనుకున్నాను, కానీ చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపించింది. మీ విలేజ్ కి మా ఆఫీసర్లు ఎవరు వచ్చినా సరే మీ విలేజ్ తీసుకొస్తాను. ఏదైనా చేయాలన్నా సరే, ఏదైనా సేవా కార్యక్రమం చేయాలన్నా సరే ఫస్ట్ మీ విలేజ్ చూస్తాను. నాకు బాగా నచ్చింది మీ విలేజ్. అంటే యాక్చువల్గా రావడానికి రోడ్ కూడా సరిగ్గా లేదు. మా కానిస్టేబుల్ చెప్తున్నాడు ఇప్పుడు ఇంకా దారుణంగా ఉండేది సార్, ఇప్పుడు ఇంకా రోడ్డు మట్టి వేసినట్టున్నారని చెప్పి. కానీ ఇంత మూలం కూడా మీరు ఇంతలాగా చేసుకుంటున్నారు అంటే చాలా గ్రేట్, చాలా బాగుంది. అటు మీ దాంట్లో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నట్టున్నారు, తెలుస్తుంది. అందరూ కలిపి మళ్ళీ 200 ప్రతి ఒక్కరి ఇంటికి 200 కలిపి వేసుకున్నాం అని చెప్పి. అంటే ఎవరో వచ్చి చేస్తారని కాకుండా మన ఊరు మన సంబరం మనం చేసుకోవాలని ఉంది. చూడు, చాలా 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 హ్యాపీగా ఉంది. నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా జీవితంలో ఇది ఒక మొదటి జ్ఞాపకంగా నాకు మిగిలింది. చాలా ఆనందిస్తున్నాను. నేను కూడా ఇప్పుడు ఎలా అయితే స్టార్ట్ అయ్యిందో 3 days కూడా
అందరూ కలిసికట్టుగా ఈ క్రీడలను పెట్టుకునే దేనికోసం పెట్టుకుంటారు, ఒక డిసిప్లైన్ కోసం, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం. భావోద్వేగాలు ఉంటాయి, వాటిని అదుపులో పెట్టుకొని మనం ముందుకు సాగితే చాలా హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ తరం పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం నేర్పించేది ఇదే మన కల్చర్. యాక్చువల్గా నేను యూనివర్సిటీలో చదివినప్పుడు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు వాలీబాల్ ఎక్కువ ఆడుతూ ఉండేవాళ్ళు. సిటీస్లో ఉన్న వాళ్ళకన్నా పల్లెటూరు ఛాంపియన్స్ కూడా ఉన్నారు. మీరు కూడా మీ ఊరి నుంచి కూడా ఒక ఛాంపియన్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇన్వైట్ చేసినందుకు మళ్ళీ గ్రామ ప్రజలకి మళ్ళీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరొకసారి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మా పాతపుత్ర గ్రామం తరఫున, అలాగే మా గ్రామం తరఫున చిన్న మళ్ళీ చిన్న గిఫ్ట్గా ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఎంపీ వారిలు అలాగే గ్రామ పెద్దలు అలాగే సన్మాన కార్యక్రమానికి అందరూ కూడా పూజాల గ్రామస్తులు పెద్దలు కూడా మన సన్మాన కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. వీడియో ఫోటో ఓకే సార్. మా గ్రామ పెద్దలు ఆహ్వానాలకు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. తదుపరి కార్యక్రమానికి వాలీబాల్ టీమ్ సరే సార్. భోగి మంటలు సార్, భోగి మంటలకి అందరు మహిళలు సంతలు అందరూ కూడా భోగి మంటల్లో ఎస్ఐ గారితో కలిసి మా గ్రామ పెద్దలు మహిళలు అందరూ భోగి మంట వెలిగించడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మేము భోగి మంట వెలిగించి వాలీబాల్ అయితే స్టార్ట్ చేస్తారు సారు. చూడండి. రిబ్బన్ కటింగ్ ఉంది సార్. వాలీబాల్ గ్రామస్తుల నుంచి కోరుతున్నాం. తదుపరి కార్యక్రమం వాలీబాల్. తదుపరి కోర్టులో ఎస్ఐ గారు, జడ్పీటీసీ గారు ఒక పక్క, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు ఒక పక్క ఉండి ప్రారంభోత్సవం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లా మేడం గారు ఇటు ఇట్లాంటి కొంతమంది సార్ మీరు నిలబడిన పొజిషన్ అలా కాదు, వాళ్ళు అలా కాదు. ఎస్ఐ గారి చేత బాయ్స్కి అయితే వాలీబాల్ టోర్నమెంటు ఓపెన్ చేయించాము. మరో పక్క ఏమో జడ్పీటీసీ గారు అలానే వార్డ్ మెంబర్స్ ఆడారు. ఇలా ఆడడం చాలా ఆనందంగా ఉంది. సార్ అయితే చాలా ఉత్సాహంగా బాయ్స్తో కాసేపు ఆడారు. ఈ వీడియో అయితే చాలా బాగుంది. సార్ ఇలా ఎంత ఆనందంగా ఆడుతున్నారు అంటే వీడియో చూస్తే మీకే అర్థమవుద్ది సార్ అంత ఉత్సాహం చూపిస్తున్నారు. పిటి సార్
ఇక్కడ నుంచి అంతే కదా. ఒక ఆదివాసీ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఇంతలా జరుపుకుంటారా అని సారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా వాళ్ళు వెళ్ళి శ్రీకాండ్ ఇస్తుంటే అందరికీ ఇస్తున్నారు. ఫోటో దిగమంటే కూడా వచ్చేసి చూడండి ఎలా ఫోటో దిగుతున్నారు. కొండబాబు హోటల్ వస్తున్నాం. నాడే రంగవల్లి కదా. కాకుండా కూడా ఊళ్ళో మొత్తం డిస్కషన్ చేసి రేపు రంగవల్లి స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ సార్ కుదిరితే మార్నింగ్ తీసుకొస్తాం. హ్యాపీ బర్త్డే ఎస్ఐ గారు. మా వాళ్ళైతే మా ఊరు గురించి వివరించారు సారుకి. సార్ అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేసి అసలు ఇంత బాగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, కుదిరితే రేపు కూడా వస్తానని హామీ ఇచ్చారు సార్ అయితేను. పండగ చేయడానికి మేమైతే మా ఊర్లో కొంత మనీ కలెక్ట్ చేసి అలానే ఉద్యోగస్తులు అయితే కొంత ఇచ్చారు. ఆ మనీతో చేశాము. బాయ్ సార్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. 2 నిమిషాలు విరామం తీసుకుంటున్నారు.